సరే నువ్వు మాట్లాడలేకపోతున్నావు గదా! ఒక్కసారి మీ అన్నయ్యతో మాట్లాడదామా? ఏంటి పరిస్థితి అక్కడ అనని? మేడం. సరే. ఒకసారి నంబర్ చెప్తావా? చెప్తా మేడం. నంబర్ టైప్ చేసి. మా పెద్దమ్మ కొడుకు మేడం. పేరేంటి? కృష్ణ. కృష్ణనా? రైట్. హలో. హలో. కృష్ణనా మాట్లాడేది? అవునండి. అవును, చెప్పండి. ఏం లేదు. ఇక్కడ మీ చెల్లెలు సంధ్య ఉంది. ఆ! సో, కృష్ణ మీరేనా వచ్చింది మార్నింగ్ తనతో పాటు కాదా? నేనే మేడం. అంటే నేను మళ్ళీ వర్క్ ఉండి వచ్చేసాను. ఓకే. సో, తనెందుకంత డల్‌గా ఉంది? ఇంకా అక్కడ చాలా టార్చర్ ఉంది. ఏమనంటే ఏడుస్తోంది. అమ్మాయి చాలా ఎమోషనల్‌గా చాలా డౌన్ ఉంది. ఏంటి అవును అసలక్కడ మేడం. ఏం జరిగింది? ఆ అమ్మాయి చాలా కలివిడిగా ఉండేది మేడం. ఇక్కడ ఉన్నప్పుడు చాలా చక్కగా ఉండేది మేడం. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఏమైందో తెలియదు కానీ అసలు చాలా చేంజ్ అయిపోయింది మేడం. సరిగ్గా మాట్లాడట్లేదు. ఇంతకు ముందు చక్కగా మాట్లాడేది. తను మాట్లాడుతుంటే నత్తి కూడా వస్తుంది మేడం. అవును. చాలా అసలు ఇబ్బంది పడుతోంది మాట్లాడడానికి. అవును మేడం. అంటే ఇంకా ఫ్యామిలీ కొంచెం సరిగ్గా లేరు. పెద్దమ్మాయి ఇంకా ధైర్యం చేసి వెళ్తానంటే పంపించాం మేడం. అంటే కొన్ని రోజులు అక్కడ ఉన్నది, మంచిగా డబ్బులయి పంపించింది ఇంటికి. అంతా బానే ఉంది. కానీ ఇలా ఇంత ఇబ్బంది పడతదని అసలు అనుకోలేదు మేడం. అసలు ఆ అమ్మాయి భయపడుతుంది మేడం. ఎందుకంత భయపడుతుంది? నేను అదే అడుగుతూ ఉంటే, ఇంకా అమ్మాయిని ఎక్కువ ఇన్సిస్ట్ చేయలేకపోతున్నాను నేను. అయితే ఒక్కటి చెప్పండి, మీరేనా ఇప్పుడు ఆ ఏజెంట్‌తో డీల్ చేసింది మీరేనా? నేనే మేడం. మరి డబ్బులెంత కట్టారు? మీకు తెలుసా అతను మంచి చోటుకే పంపిస్తున్నాడా? లేదా? ఇలాంటి విషయం 1,50,000 కట్టాం మేడం. మరి ఆ అమ్మాయి కట్టలేదు. పాస్‌పోర్ట్ అదంతా వాళ్ళే దొంగ నా చూసుకున్నారు. కొడుకు మేడం. వాడు అసలు దొంగ నా కొడుకు మేడం. వాడు కనిపిస్తే మాత్రం మేము వదలం మేడం. మేము పోలీసులకు కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం మేడం. వాడు దొంగ నా కొడుకు మేడం. ఓకే. ఏమైంది? మేడం ఏమైంది? ఏంటి మోసం చేశాడా? అమ్మాయినైతే పంపించాడు కదా! డబ్బులు తీసుకున్నాడు, అమ్మాయిని పంపించాడు, పనికి పెట్టాడు కదా! అవును. మరి? అక్కడ అంటే మేడం పనికి పెట్టించాడు మేడం. మరి పెట్టించిన తర్వాత అక్కడ అమ్మాయి ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, తింటుందా, పడుకుంటుందా, తెలుసుకోవాల్సిన కనీసం బాధ్యత ఉండదు కదా మేడం. మాకు ఇంటికి ఫోన్ చేసేది. తర్వాత అసలు తను ఫోనే చేయలేదు. అతనికి ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయడు. అసలు ఒక 2 నెలల పాటు చాలా ఇబ్బంది పడ్డాం. అసలు ఆమె బతుకుందో చచ్చిపోయిందో అసలు మాకేం తెలియలేదు మేడం నిజంగా. మరి మీరప్పుడు అతన్ని ఏజెంట్‌ని అడగలేదా? ఏంటి అమ్మాయి ఎట్లా ఉంది అని అడిగారా? ఎక్కడ మేడం అసలు కాంటాక్ట్ అవ్వలేదు కదా. ఒకసారి మధ్యలో ఒకసారి మనోడు మాట్లాడాడు. దాని తర్వాత అసలు మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, స్విచ్ ఆఫ్. మేము అతని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం మేడం. అతని పేరు భానుప్రకాష్. అతను హైదరాబాద్ లో కూడా ఒక ఆఫీస్ ఉందంట. మేము తెలుసుకుంటున్నాం. మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. మేము అతను ఆఫీస్కి వెళ్తాం అని కల్లా పట్టుకుని రోడ్డు మీదకి లాగుతాం మేడం మేము. కరెక్టే. అయితే కృష్ణ ఇక్కడ ఒక్క మాట చెప్పమ్మా. అమ్మాయి ఏం చెప్తుందంటే తన ఫ్రెండ్ వెళ్ళింది. ఆ ఫ్రెండ్ వెళ్ళి 3-4 ఏళ్ళు అక్కడ 3 ఏళ్ళు ఉంది. అందుకే అమ్మాయి ప్లేస్ లో నేను వెళ్ళాను అని అంటోంది. అయితే మరి మీరు అమ్మాయిని కనుక్కోలేదా ఎప్పుడు కూడా? ఏమ్మా ఎట్లా ఉంది అక్కడ, నీ ప్లేస్ లోకి వెళ్తోంది కదా, మరి పర్వాలేదా, పరిస్థితులు వెళ్ళొచ్చా అని చెప్పి నువ్వైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదా? అంటే మేడం అంటే నార్మల్ గా ముందు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళింది. అమ్మాయి కొంచెం చక్కగా ఉంది. తర్వాత అమ్మాయి రిటర్న్ వచ్చి పెళ్లి చేసుకుంది. సరే ఈ అమ్మాయి ఏదో వెళ్ళింది కదా, మంచిగా వెళ్ళి పెళ్లి చేసుకుంది కదా అని చెప్పేసి చూస్తే మేము పంపించాను కానీ మేడం, మా ఇంట్లో ఎవరిని కూడా పంపించాం మేడం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కొంచెం బాగాలేవు. వాళ్ళ నాన్నగారు కొంచెం అంతంత మాత్రమే కొంచెం డ్రింక్ చేస్తారు. ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ఆమెకన్నా చిన్నోళ్ళు. ఇంకా వాళ్ళ గురించి అన్నట్టు ఇంకా ఆమె వెళ్ళింది మేడం. అంటే ఎవరూ కూడా ఫోర్స్ చేసి పంపించలేదు మేడం. ఆమె ఇంకా నేను వెళ్తాను, ఇట్లానే ఉంటే నాకు ఇది కదా, కనీసం నా చెల్లికి పెళ్లి చేయాలి కదా, తమ్ముడు చదివించుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అట్లా ధైర్యం చేసి వెళ్ళింది మేడం. సో చెల్లి తమ్ముడు ఇద్దరు ఉన్నారా? చాలా చేంజ్ అయిపోయింది మేడం. చాలా చేంజ్ అయిపోయింది మేడం. ఫస్ట్ లో అసలు చాలా బాగుండేది మేడం. చాలా చక్కగా మాట్లాడేది మేడం. కృష్ణ అసలు ఇప్పుడు
ఇప్పుడు అసలు మనిషి వచ్చిన తర్వాత పలకరించడం గాని, ఆ పలకరించే విధానం గాని ఉమ్, అసలు ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మకు ఘోరంగా ఏడ్చింది మేడం. వాళ్ళ అమ్మగారిని గుర్తుపట్టలేదు మేడం ఆమె. అయ్యో ఓకే. అసలు ఏమో ఒక్కటి ఆమె చెప్పు. కూర్చుంటుంది, ఏ, ఆ, ఆ, అన్నం ముందు కూర్చుని తినకుండా ఆలోచిస్తుంది. ఒకటి అడుగుతుంటే ఇంకొకటి చెప్తుంది. అసలు మీరు మీరు ఒకసారి మీరు మీరు మామూలుగా ఆమెతో మాట్లాడండి మేడం. అసలు మనం అడిగిన దానికి ఆమె చెప్పిన దానికి అసలు ఏమాత్రం ఇది ఉండదు. మనం ఎన్ని అడిగినా మేడం ఒకటే చెప్పుద్ది. ఉమ్, తీసుకెళ్లారు ఇలా చేశారు, తీసుకెళ్లారు ఇలా చేశారు. టార్చర్ అని మేడం. ఆమె ఒంటి మీద కూడా ఉన్నాయి మేడం ఆ దెబ్బలు, మచ్చలు. అవును వాళ్ళు ఎంత అవును టార్చర్ అవును. పెట్టారు కొడుకులు. ఆ ఆ ఒంటి మీద కూడా ఉన్నాయి మేడం ఆ మచ్చలు. ఉమ్, ఉమ్. ఎట్లా అయితే మేడం ఇంత మోసం చేశారు మేడం. ఆ అమ్మాయి పాపం ఎంతో ఇదిగా ఉండేది మేడం. నాకు చాలా బాధ. నాకు చెల్లి అవుతుంది మేడం. నాకు వరుసకు చెల్లి అయిద్దండి. ఉమ్, ఉమ్, మీ అందరం కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేవాళ్ళం మేడం. ఉమ్. ఇంకా అట్లా మేము కూడా వచ్చాక పెళ్లి చేసుకుంటది కదా అని చెప్పేసి అనుకున్నాం మేడం. ఇట్లా జరుగుతుంది అనుకోలేదు మేడం అసలు. ఓకే. అమ్మాయిని బాగా కొట్టేవాళ్ళని చెప్పి, లేకపోతే తిట్టేవాళ్ళని, ఏదో చేసిన హింసించేవారంట పని మేడం. ఆ? హింసించేవారంట మేడం. అసలు ఆమెకి అంటే నేను తెలుసుకుంటే మేడం అక్కడ ఒక మన తెలుగు కూడా అక్కడ ఒక అతను ఉంటే తెలుసుకుంటే అసలు ఏంటి మా అమ్మాయి ఉందా ఏంటి అంటే మొత్తం చెప్పాడు మేడం అతను. ఈ అమ్మాయినంట మేడం వాళ్ళు పొద్దున్న తండ్రి వాడుకునేవాడంట, నైట్ కొడుకు వాడుకునేవాడంట, కొడుకు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కూడా వాడుకునేవారంట మేడం. టార్చర్ మేడం. అమ్మాయికి మొత్తం టార్చర్ చూపించారు మేడం. అదేంటమ్మా? అవును మేడం. అమ్మాయి కూడా చెప్తుంది మేడం. మీరు అడగండి ఎట్లా ఇది చేస్తారు. అమ్మాయి అసలు పేర్లు ఎత్తితేనే భయపడిపోతుంది అమ్మాయి. నేను చెప్పనా వద్దా. అమ్మాయి అసలు చెప్పట్లేదు. అంటే సరే కొడతారు తిడతారు ఇవన్నీ మనం వింటూనే ఉంటాం కదా. సో అట్లా అమ్మాయి చెప్పలేకపోతుంది. నేను కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నాను. నాకు అందుకే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు డబ్బులు ఎవరు కట్టారు? ఏం తీసుకోకుండా అయితే ఏజెంట్లు పంపివ్వరు కదా. అమ్మాయి అంటుంది పాస్పోర్ట్ అదంతా ఏజెంటే మేనేజ్ చేశాడు అంటే ఆ పాస్పోర్ట్ ముందరికి కదలాలన్నా డబ్బులు కట్టాలి కదా. సో ఎవరు కట్టారు ఏంటి అంటే అన్నయ్య అని అనింది. సరే అసలు మీతో అన్న మాట్లాడదాం ఏం జరిగింది అని. మరి ఈ అమ్మాయి వచ్చి 10 రోజులు అవుతుంది అంటున్నారు కృష్ణ. మరి ఎక్కడన్నా చూపించారా మీరు ఈ అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం కానీ? చాలా ఎమోషనల్ గా చాలా డౌన్ ఉంది ఆ అమ్మాయి అసలు. అంటే కొంచెం ఇంటి పట్టుకుంటే కొంచెం మేము అలవాటు అయితే కొంచెం వాటిని మర్చిపోయే ఇది ఉంటదని చెప్పి మేడం మేము అనుకున్నాం మేడం. అంటే కొంచెం ఇన్ని రోజులు మా అందరికి దూరంగా ఉంది కాబట్టి కొంచెం మాతో కలిసి ఉంటుంది. నిజంగా మేడం అసలు చచ్చిపోయింది అనుకున్నాం మేడం. మేము చచ్చిపోయింది అనుకున్నాం మేడం. వాళ్ళ అమ్మ రోజు ఏడిపోయింది మేడం. నిద్ర లేవు మేడం ఆ గురించి మాకైతే. చనిపోయి ఉండదు. ఈ మా ఊరు ఆయన సర్పంచ్ దగ్గరికి వెళ్ళి చెప్పడం, సరే ఇలాంటి పరిస్థితి, డబ్బులు లేవు, ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నెంబర్లేమో వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. మరి ఆ షేకులు డబ్బులన్నా కరెక్ట్ గా వేసే వాళ్ళ మీ అకౌంట్ కే డబ్బులు వస్తాయి అని అన్నారు. మరి ఎంత డబ్బులు ఇచ్చేవారు నెలకి? ఫస్ట్ లో 25,000 వచ్చాయి మేడం. నెలకా? ఫస్ట్ లో నెలకి 25,000 వచ్చాయి మేడం ఫస్ట్ లో. తర్వాత మళ్ళీ 30,000 వచ్చినాయి మేడం రెండు సార్లు. నేనే తీసేవాడిని మేడం. నేనే తీసి మళ్ళీ వాళ్ళ అమ్మగారికి ఇచ్చి మళ్ళీ చీటీ కట్టేవాడిని నేనే. వాళ్ళ కొడుకు ఉన్నాడు మేడం, చిన్నోడు అబ్బాయి 4వ తరగతి చదువుకుంటున్నాడు. నేనే కొంచెం అంటే ఉండే మిగతా డబ్బులు వాళ్ళకి ఇచ్చి మిగతా డబ్బులు వాళ్ళ అమ్మగారి పేరున వేసేవాడిని మేడం. మొత్తం డబ్బులు ఇచ్చేవారా మీరు? ఇచ్చేవాడిని మేడం. ఓకే. నా దగ్గర ఇబ్బంది ఏం లేదు మేడం. ఇప్పటికీ నా దగ్గర ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయి మేడం. మరైతే ఎన్ని రోజుల నుంచి డబ్బులు వేయట్లేదు వాళ్ళు? మరి దాదాపు ఒక 7 నెలల నుంచి మేడం. 7-8 నెలల నుంచి. డబ్బులు కాదు మేడం, అసలు అమ్మాయి మాతో మాట్లాడడం లేదు. మధ్యలో ఒకసారి ఫోన్ చేసింది, ఇది అన్నది అయిపోయింది కట్టు. మరి ఇప్పుడు అమ్మాయి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిందంటారు? అమ్మాయి వచ్చినప్పుడు మేడం ఈ అమ్మాయి అక్కడ తప్పించుకోవడానికి ట్రై చేసిందండి.
ట్రై చేసుకుని వెళ్ళిపోతే అక్కడ వేరే వాళ్ళు దొరికారు, వేరే వాళ్ళకి దొరికింది. మన తెలుగు వాళ్ళకా? తెలుగు వాళ్ళకి కాదు మేడం, వేరే వాళ్ళకి. ఉమ్, ఉమ్, వేరే వాళ్ళకి దొరికేసరికి వాళ్ళు ఈ పోలీసులకి అప్పచెప్పేశారు మేడం. ఉమ్, పోలీసులకి అప్పచెప్పేసరికి అక్కడ మనం మళ్ళీ మన ఏజెంట్స్ ఉంటారు మేడం, ఉమ్. వాళ్ళకి ఇది చేస్తే అప్పుడు ఎంక్వైరీ చేస్తే పలానా ఇక్కడ ఇది అని చెప్పేసి వచ్చింది. వాళ్ళు మాకు కాంటాక్ట్ చేశారు మేడం. ఓ ఓకే, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి సరిపోయింది. పైగా పోలీసులకి దొరకకపోయింటే మేడం అసలు అక్కడ కూడా చెప్పారంట మేడం. దాని తర్వాత మా దగ్గర కొంచెం డబ్బులు సరిగ్గా లేకపోతే అమ్మాయిని తీసుకురావడానికి మేడం ఒకసారి ఎట్లాంటి సంగతి కొంతమంది హెల్ప్ చేశారు మేడం. మొత్తం మీద అమ్మాయిని తీసుకొచ్చాం మేడం. మీరు తీసుకురావడానికి ఎవరు హెల్ప్ తీసుకున్నారు మరి అక్కడి నుంచి తీసుకురావడానికి అమ్మాయిని? ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేశారా? ఇక్కడ మా ఊరు సర్పంచ్ మేడం, ఆయన తెలిసిన వాళ్ళ ద్వారా కొంచెం ఆయన హెల్ప్ చేశాడు మేడం. అది కొంచెం డబ్బులు సాయం చేశారు మేడం. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి కోరుకునేది ఏంటి? ఎందుకని మా షోకి వచ్చింది ఏంటి మీరన్నా చెప్తారా? అమ్మాయి అంటే మేడం, అంటే తను కోరుకోవడం అని కాదు కానీ మేడం, తెలియాలి మేడం నిజంగా. అంటే ఇప్పుడు మీరే చూడండి మేడం, అసలు తనకి మైండ్ సెట్ సరిగ్గా లేదు. అయినా కానీ 10 మందికి తెలియాలని వచ్చిందంటే తన ముందు అసలు ఎలా ఉండేదో మీరే అర్థం చేసుకోండి మేడం. ఎలాంటి మనిషిని ఎలా చేసేసారో మేడం, తన జీవితాన్ని నాశనం చేసేసారు మేడం. మీరు ఇక్కడ ఉంటే బాగుండేది, దింపేసి వెళ్ళారు అమ్మాయిని, ఎందుకని వెళ్ళిపోయారు? మీరు కూడా ఉంటే బాగుండేది కదా, అమ్మాయికి ధైర్యంగా ఉండేది కదా. అవును మేడం, అంటే నాకు కొంచెం అంటే పని ఉండే ఇంకా వచ్చాను మేడం. సో సరే కృష్ణ, నేను సంధ్యతో మాట్లాడతాను, ఓకేనా? కొంచెం ఏదన్నా కొంచెం అంటే చూడండి మేడం, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి కూడా బాగాలేదు మేడం. ఏదన్నా మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి కొంచెం ఏదన్నా హెల్ప్ చేస్తే కొంచెం మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు మేడం. తప్పకుండా జోడించి అడుగుతాను మేడం, నేను మిమ్మల్ని కలుస్తాను మేడం ఖచ్చితంగా. లేదు మీరు అలా అంతా ఏం అడగక్కర్లేదు. మనకి తెలిసిన వాళ్ళు అడ్వకేట్స్ కానీ కౌన్సిలర్స్ కానీ ఉంటారు. నేను ఇప్పుడే కూడా ఒక కౌన్సిలర్కి కూడా కాల్ చేసి మాట్లాడతాను, ఈ అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది అని చెప్తాను. అమ్మాయిని సరైన కౌన్సిలింగ్ సెంటర్కి పంపిద్దాము, అమ్మాయికి ఏం భయం లేదు. ఇకనైనా అమ్మాయిని ఇట్లా పంపివ్వకండి అమ్మా కృష్ణ ప్లీజ్. మీకు రుణపడి ఉంటే వాళ్ళ చెల్లి కూడా ఉంది మేడం, పాపం చెల్లి ఆమె వాళ్ళ తమ్ముడు అసలు ఈమె మీద ఆధారపడి ఉన్నారు మేడం. ఇప్పుడు ఈ పరిస్థితి అలా అయిపోయేసరికి అటు వాళ్ళ నాన్నగారు ఆయన స్థితి బాగాలేదు, ఇలా అమ్మగారి పరిస్థితి కూడా అంత బాగాలేదు మేడం. రైట్, ఓకే సరే మా, మీరేం బాధపడకండి. మళ్ళీ ఈ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి ఏమైనా వస్తారా, ఎట్లా అంటారు? నేను వస్తాను మేడం, నేను వస్తాను మేడం. సరే ఓకే, మీరు వచ్చినప్పుడే నేను మీకు అన్ని ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇస్తాను, ఓకేనా? ఓకే మేడం, కలుస్తాం మేడం. రైట్.